హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మే 2, 2011 ఒసామా బిన్ లాడెన్ ను అతని ఇంట్లోకి చొరబడి చంపిన తర్వాత యుఎస్ నేవీ సీల్స్ అతని శరీరాన్ని తర్వాత 12 గంటల్లో అరేబియా సముద్రం నార్త్ భాగంలో పడేశారు. 54 మంది పిల్లల కుటుంబ వంశంలో 17వ వాడు ఒసామా బిన్ లాడెన్. అసలు సౌదీ అరేబియాకి చెందిన ఒక బిలీనియర్ రిలీజియస్ ఫాదర్ యొక్క కొడుకు. అయినప్పటికీ యుఎస్ అతని బాడీని ఎవరికీ దొరకకుండా వేల అడుగుల సముద్రం కింద మనుషులకు దూరంగా తీసుకెళ్లి దహనం చేశారు. హలో ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి తీర్థాల. ఒసామా బిన్ లాడెన్ బాడీని సముద్రంలో దహనం చేయడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఒసామా తన ఓన్ మదర్ ల్యాండ్ సౌదీ అరేబియాలో బ్యాన్ చేయబడ్డాడు. అతని డెడ్ బాడీకి అక్కడ చోటు లేదు. ఒసామా ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్, ఇన్ఫ్లుయెన్స్ టైకూన్ ఇంట్లో పుట్టాడు కదా, మరి అతన్ని ఎందుకు బ్యాన్ చేశారు? ఒసామా కుటుంబం ఎంత ధనవంతులంటే సౌదీ రాజు ట్రెజర్ ఖాళీ అయినప్పుడు ఒసామా కుటుంబం అక్షరాల చాలా మంది ప్రభుత్వ అధికారులకు తమ సొంత జేబులో నుంచి 6 నెలల శాలరీ ఇచ్చింది. ధనవంతులే కాదు, ఈ కుటుంబం చాలా రిలీజియస్ కూడా. ఒసామా కూడా ప్రతి సంవత్సరం సౌదీలో ప్రపంచ నలుమూలల నుంచి ముస్లింలు హజ్ యాత్రకు వచ్చినప్పుడు ఒసామా తండ్రి పెద్ద పెద్ద ఇస్లామిక్ పండితులను పర్సనల్లీ హోస్ట్ కూడా చేసేవాడు. అప్పుడే ఒసామా కూడా వారందరినీ ఫ్రీక్వెంట్ గా కలిసేవాడు మరియు వారితో రిలేషన్స్ ఏర్పరచుకున్నాడు. కానీ మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది, అంత రిలీజియస్ అయినప్పటికీ ఒసామాను ఎందుకు బ్యాన్ చేశారు? ఒసామా తల్లి చెప్పిన ప్రకారం ఒసామా ఎక్స్ట్రీమిస్ట్ ముస్లిం గా మారడానికి మెయిన్ రీజన్ తన కాలేజ్. ఒసామా జెడ్డా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు అతను ముస్లిం బ్రదర్హుడ్ అనే ఒక యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్ కు చెందిన కొంతమంది మెంబర్స్ తో కలిశాడు. ఒసామా తల్లి నమ్మకం ప్రకారం ఈ మెంబర్సే కలిసి అతని కొడుక్కి బ్రెయిన్ వాష్ చేసి ముస్లిం సుప్రమసీ పేరుతో శాశ్వతంగా తీవ్రవాదిగా మార్చేశారు. కోయిన్సిడెంటల్లీ ఫ్రెండ్స్, ఇదే ఫేజ్ లో యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ను అంటే ఒక ముస్లిం దేశాన్ని ఆక్రమించింది. అంతే, ఒసామా యొక్క తీవ్రవాదం మరింత బలపడింది. అతను ఫ్రీక్వెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ కు సీక్రెట్లీ ట్రావెల్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు మరియు తన పాత పరిచయాల హెల్ప్ తో అక్కడ పనిచేస్తున్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్లతో కొత్త కనెక్షన్స్ ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఒసామా ఈ తీవ్రవాదుల సహాయంతో తన దేశం అంటే సౌదీ నుండి కూడా వాలంటీర్లను రిక్రూట్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను వారిని సౌదీ నుండి ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి నియమించాడు. కానీ ఈ వాలంటీర్లకు ట్రైనింగ్ అతను స్వయంగా ఇవ్వలేదు. బదులుగా ఇతర ఆర్గనైజేషన్లకు అవుట్ సోర్స్ చేసేవాడు. ఒసామా తర్వాత ట్రెజర్స్ గ్యాదర్ చేయడంపై ఫోకస్ చేశాడు. అది అతనికి చాలా ఈజీ, అతని ఫ్యామిలీ స్టేటస్ ని కన్సిడర్ చేసుకుంటే. చూస్తుండగానే 1984లో పేష్వర్ లో అతను తన బేస్ ని ఫామ్ చేసుకున్నాడు. అక్కడ అతను డైరెక్ట్ గా వాలంటీర్లకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుండి వాలంటీర్లందరి డేటా బేస్ కూడా తయారవ్వడం స్టార్ట్ అయింది. బేసిక్ గా ఇదొక ప్రాపర్ సిస్టమ్, ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ లాగా పని చేయడం స్టార్ట్ అయింది. ఈ విధంగా ఆల్ ఖైదా స్టార్ట్ అయింది. కానీ ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్ లో ఇరాక్ కొత్త లీడర్ సద్దాం హుసేన్ గల్ఫ్ లోని కొన్ని ఆయిల్ రిచ్ నేషన్స్ లో తన ఎక్స్పెన్షన్స్ ను స్టార్ట్ చేశాడు. నిజానికి కువైట్ తర్వాత సద్దాం నెక్స్ట్ టార్గెట్ సౌదీ అరేబియా. ఇప్పుడు అరేబియాను స్పెసిఫికల్లీ మక్కా మదీనాను రక్షించడానికి ఒసామా సౌదీ రాజుకి ఒక లెటర్ రాశాడు మరియు తన వాలంటీర్లను ఇరాక్ కు ఆపోజిట్ గా యుద్ధంకి దించడానికి పర్మిషన్ కోరాడు. ఒసామా తన మనుషులను గ్యాదర్ చేస్తున్న సమయంలోనే సౌదీ అమెరికన్స్ ను సాయం కోసం పిలిచిందని న్యూస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఒసామా వర్సెస్ అమెరికా మొదలవుతుంది. కానీ ఒక్క నిమిషం, ఒసామా జీవితంలోకి కొంచెం వెనక్కి వెళ్దాం. ఒసామా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఇంజనీర్ నుండి అతను ఒక టెర్రరిస్ట్ గా ఎలా మారాడు? ఒసామాకు అమెరికన్ల సహాయం ఏమాత్రం ఇష్టం లేదు, ఎందుకంటే సౌదీలో ఎలాంటి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని అతను అనుకున్నాడు మరియు తన దేశంలో కేవలం ప్యూర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ పునాది మాత్రమే ఉండాలని కోరుకున్నాడు. అందుకే ఇప్పుడు ఒసామా రాదర్ లో యుఎస్ఏ వచ్చింది. అతను తన పరిచయాలను ఉపయోగించాడు అండ్ ఒక ఫాత్వా జారీ చేశాడు. అందులో అందరూ ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లి ట్రైనింగ్ పొందాలని రాసి ఉంది. ఎందుకంటే తమ ఎనిమీస్ తో పోరాడటం ముస్లిమ్స్ కి ఒక రిలీజియస్ డ్యూటీ. ఆ రిలీజియస్ కార్డ్ బాగా పనిచేసింది. ఫాత్వా అమలులోకి రాగానే 4000 మంది సౌదీని వదిలేసి ఆఫ్ఘనిస్తాన్ కి బయలుదేరారు. అయితే ఇది సౌదీకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారు ఒసామాపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
కానీ చాలా తెలివిగా ఒకసారి ఒసామా బిజినెస్ మీటింగ్ పేరుతో పాకిస్తాన్ వెళ్లే దారిని ఫైండ్ చేశాడు. ఆ తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయాడు అండ్ సౌదీ వైపు తిరిగి చూడలేదు. కానీ సౌదీ చాలా సార్లు ఒసామాను చంపడానికి ప్రయత్నించింది. నిజానికి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ ఒసామా బాడీని సౌదీకి ఆఫర్ కూడా చేసింది. కానీ సౌదీ బాడీని తీసుకోవడానికి పూర్తిగా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు సౌదీ తర్వాత ఒసామా యొక్క నెక్స్ట్ రిసైడింగ్ ప్లేస్ పాకిస్తాన్. కానీ వారికి కూడా ఒసామా బాడీ దొరకలేదు. We think that there had to be some sort of support network for bin Laden inside of Pakistan. ఈ ఇంటర్వ్యూలో ఒబామా డైరెక్ట్లీ పాకిస్తాన్ లో బిన్ లాడెన్ కు తెలియని అన్నోన్ సపోర్ట్ నెట్వర్క్ ఉందని చెప్పాడు. అందుకే బాడీ ఇవ్వడం మాట దేవుడెరుగు. యుఎస్ పాకిస్తాన్ ను లూప్ లో ఉంచడం కూడా అవసరం అనుకోలేదు. మేబీ ఒబామా వాజ్ రైట్ అవే. టైమ్ ఇన్ టైమ్ అగైన్ పాకిస్తాన్ టాప్ లీడర్ బిన్ లాడెన్ ను హీరో మరియు అమరవీరుడుగా రిఫర్ చేశారు. ఇదే ఒసామా యొక్క సి బూరియల్ యొక్క రీజన్ 2. యుఎస్ ఒక టెర్రరిస్ట్ యొక్క స్ట్రైన్ చేయనిచ్చేది కాదు. యుఎస్ సద్దాం హుసేన్ బాడీ విషయంలో చేసినటువంటి తప్పును మళ్ళీ చేయకూడదు అనుకుంది. అందుకే ఒసామా చనిపోవడానికి ముందే అతని బాడీ యొక్క బూరియల్ ప్లాన్ సిద్ధమైంది. కాబట్టి చనిపోయిన తర్వాత యుఎస్ నేవీ సీల్స్ మొదట బాడీ యొక్క ట్రాఫ్ ఐడెంటిఫికేషన్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్లీ మిషన్ కమాండర్ దానితో కన్విన్స్ అవ్వలేదు. ఒసామా హైట్ అప్రాక్స్ 6 feet 4 inches. కాబట్టి వారు తమ దగ్గర ఉన్న దాదాపు అదే ఎత్తు 6 feet 2 inches సోల్జర్ ని పక్కన పడుకోబెట్టి హైట్ డిఫరెన్స్ ని కన్క్లూడ్ చేశారు. మిషన్ కమాండర్ ప్రెసిడెంట్ ఒబామాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేసినప్పుడు ఒబామా సమాధానంగా ఇలా అన్నారు: మీ దగ్గర హెలికాప్టర్ కోసం $65 million ఉన్నాయి, కానీ ఒక మెజరింగ్ టేప్ కోసం $10 ఎక్స్ట్రాగా లేవా అని అన్నాడు. ఒబామా యొక్క ఈ ఆన్సర్ స్ట్రెస్ లో ఉన్న ఈ సోల్జర్స్ ను ఒక్క క్షణం నవ్వించింది. బట్ ద మిషన్ వాజ్ నాట్ ఓవర్ ఎట్. కాబట్టి అబోటాబాద్ నుండి వారు బాడీని ఆఫ్ఘనిస్తాన్ కు తీసుకెళ్లారు. డిఎన్ఏ ల్యాబ్ ఐడెంటిఫికేషన్ కోసం దాదాపు 12 గంటల్లో ఆఫ్ఘనిస్తాన్ నుండి బాడీ నేరుగా యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ డెక్ మీదకి తీసుకెళ్లబడింది. అది ప్లాన్ ప్రకారం అరేబియా సముద్రంలో యాంకర్డ్ ఉంది. మిషన్ కమాండర్ మరోసారి ఒసామా బాడీని తిరిగి రీవెరిఫై చేశారు. ఆ తర్వాత ఇస్లామిక్ రిచువల్స్ స్టార్ట్ అయ్యాయి. మొదట ఒసామాను స్నానం చేయించి అతని శరీరాన్ని తెల్లటి వస్త్రంతో చుట్టారు. ఆ తర్వాత యుఎస్ మిలిటరీ ఏజెంట్ ఒసామా కోసం లాస్ట్ ప్రేయర్స్ చేశారు. ఒక ట్రాన్స్లేటర్ దానిని అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. చివరిగా బాడీ వెయిటెడ్ బ్యాగ్ కి కట్టి నార్థరన్ అరేబియన్ సీలో శాశ్వతంగా పడేశారు. ఈ విధంగా ఒసామా బాడీ వాజ్ లాస్ట్ ఫర్ ఎవర్. ఇదంతా ఎందుకంటే యుఎస్ తన తప్పు నుండి బాగా నేర్చుకుంది. ఏ తప్పు అని మీరు అడగవచ్చు. వెల్ లిజన్ కేర్. 9/11 దాడుల తర్వాత యుఎస్ ప్రభుత్వం ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్ ఉగ్రవాదులకు కెమికల్ అండ్ బయోలాజికల్ వెపన్స్ సప్లై చేస్తున్నాడని ఆరోపించినప్పుడు సద్దాం హుసేన్ ఇరాక్ లో లక్షలాది క్రూదుల ఊచకొతకు పాల్పడుతున్నాడు. సద్దాం హుసేన్ ను ఆపడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకే యుఎస్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎఫెక్ట్ ని లాంచ్ చేసి సద్దాం ని పట్టుకుంది. ఆ తర్వాత ఇరాక్ యొక్క కొత్త ప్రభుత్వం సద్దాం పై కోర్టు కేసు వేసింది. చివరిగా 2006లో అతనికి మరణశిక్ష విధించారు. ఆ తర్వాత యుఎస్ స్వయంగా సద్దాంను ఉరితీయడానికి ఇరాక్ కు తీసుకొచ్చింది. ఇస్లామిక్ ట్రెడిషన్ ని గౌరవిస్తూ యుఎస్ సద్దాం బాడీని అతని బర్త్ ప్లేస్ టిక్రిస్ట్ కు అప్పగించింది. అక్కడ చివరకు అతన్ని దహనం చేశారు. కానీ ఆ సమయంలో టిక్రిస్ట్ లో 4 రోజులు కర్ఫ్యూ కొనసాగుతుంది. అయినప్పటికీ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. హింసను ప్రోత్సహించే ప్రో వైలెన్స్ స్లోగన్స్ చేశారు మరియు గాల్లో కాల్పులు జరిపారు. బేసికల్లీ దే ఆర్ కాలింగ్ ఫర్ రివెంజ్. ఆ రోజు నుండి సద్దాం సమాధి నిజానికి ఇరాకీ తీవ్రవాదులకు ఒక పుణ్యక్షేత్రంగా మారింది. అక్కడ ఇప్పటికీ సద్దాం యొక్క ఎక్స్ట్రీమిస్ట్ లైఫ్ ని సెలబ్రేట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ లో యుఎస్ అదే విషయాన్ని ఒసామా బాడీ విషయంలో కూడా జరగనివ్వకూడదు అనుకుంది. లేకపోతే చనిపోయిన తర్వాత కూడా అతను ఉగ్రవాదానికి అత్యంత మోటివేటెడ్ సింబల్ గా మిగిలిపోయేవాడు. సో ఒసామా యొక్క అప్పటికే అవుట్ ఆఫ్ యాక్షన్ ఇంకా మిగిలిన రెండో మార్గం బాడీని కాల్చడం. కానీ ఇది కూడా అసాధ్యం. ఇస్లాంలో దహనం స్ట్రిక్ట్లీ బ్యాన్. కాబట్టి ఇస్లామిక్ ఆచారాలను గౌరవిస్తూ చివరి మార్గాన్ని ఎంచుకుంది. అదే సి బూరియల్. ఇది చేసిన తర్వాత కూడా ఇస్లామిక్ వరల్డ్ నుండి తీవ్ర క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ గా రీజన్ నెంబర్ 3 గురించి మాట్లాడుకుందాం. వై క్రిమేషన్ ఈజ్ ఫర్బిడెన్ ఇన్ ఇస్లాం. మొదట ఇస్లామిక్ ఆచారాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇస్లాంలో దహనం ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ యాక్ట్. బేసిక్ గా ముస్లింలు చనిపోయిన తర్వాత వారి బాడీని
కాల్చడం మాట దేవుడెరుగు. వేరొకరి మృతదేహాన్ని కాల్తుంటే చూడడం కూడా అలోనెస్ లేదు. ఆచారాల విషయానికి వస్తే యూకేలో ఉన్న ముస్లిం కౌన్సిల్ చైర్పర్సన్ ఇమాం డాక్టర్ అబ్దుల్ జాలీల్ సాజిద్ చెప్పిన ప్రకారం ఇస్లామిక్ ఆచారాల్లో 4 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. అవి మరణించిన వెంటనే 24 గంటల్లో జరగాలి. మొదట బాడీని స్నానం చేయించాలి. తర్వాత తెల్లటి వస్త్రంలో చుట్టి ప్రార్థన చేసిన తర్వాత దహనం చేయాలి. దహనం చేసేటప్పుడు బాడీ యొక్క తల మక్కా వైపు ఉండాలి. కానీ ఒక ముస్లిం సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు చనిపోతే మరియు 24 గంటల్లో భూమికి తీసుకురావడం సాధ్యం కాకపోతే సీ బురియల్ నిర్వహించవచ్చు. పైన చెప్పిన 3 దశలను పాటించిన తర్వాత. నిజానికి మలేషియన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ అయితే స్పేస్ బురియల్ పై కూడా పనిచేస్తుంది. దురదృష్టవశాత్తు అంతరిక్షంలో మరణించిన మరియు భూమికి తీసుకురావడం సాధ్యం కాని ముస్లింల కోసం ఇప్పుడు మనం నివేదికల ప్రకారం చూస్తే యుఎస్ ఒసామా బాడీని కూడా ఇస్లామిక్ ఆచారాలతోనే ఆర్గనైజ్ చేసింది. అయినప్పటికీ లెబనన్ క్లర్క్ ఒమర్ బక్రీ మొహమ్మద్ మాట్లాడుతూ అమెరికా ఈ సీ బూరియల్ ద్వారా ముస్లింలు కించపరచాలని చూస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. నిజానికి దుబాయ్ గ్రాండ్ ముఫ్తీ మొహమ్మద్ ఆల్ కుబైసీ ప్రకారం సీ బూరియల్ కేవలం ఎక్స్ట్రాఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే అలౌడ్. ఒసామా కేసు అలాంటిది కాదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచం నలుమూలల నుండి విమర్శలు విన్న తర్వాత యుఎస్ 2009లో ఐఎస్ఐఎస్ చీఫ్ బాగ్దాదీపై దాడి చేసినప్పుడు అతను సూసైడ్ బాంబుతో తనను తాను చంపుకున్నాడు. కానీ అతని బాడీ ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఇన్ఫాక్ట్ యుఎస్ జనరల్ మార్క్ మిల్లీ కేవలం ఇలా అన్నారు, హిస్ బాడీ వాజ్ హ్యాండిల్డ్ అప్రోప్రియేట్లీ. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బాగ్దాదీకి కూడా యుఎస్ సీ బ్యూరియల్ చేసింది. కానీ నిజానికి అతని బాడీకి ఏం జరిగిందో యుఎస్ అఫీషియల్ గా ఇప్పటికీ డిస్క్లోజ్ చేయలేదు. సో ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.